అదో అందరూ వచ్చినా నమ్ముడు కాదు, అది అది లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా వరకు నేను ఈ సినిమా గురించి మాట్లాడాలని నాకు భయంగా ఉంది. ఇప్పటి వరకు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమనిపించలే, కానీ మైక్ ఇస్తే చాలా భయంగా ఉంది. నా లైఫ్లో, నా కెరియర్లో ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఒక తాగుబోతు రమేష్ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడంటే కేవలం అలా మొదలైంది. ఈ ఈ ఈ క్యారెక్టర్ చేయడానికి రైటర్ భూపాల్ గారు, డైరెక్టర్ నందిని రెడ్డి గారు, అలాగే మా ప్రొడ్యూసర్ దామోదర్ రెడ్డి గారు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు పెట్టుకోండి అని. తర్వాత నాన్నగారి కోఆపరేషన్ చాలా బాగుంటుంది లొకేషన్లో. బట్ వీళ్ళందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ క్యారెక్టర్ను నాతో చేపించి ఈ 50 రోజుల ఫంక్షన్ సక్సెస్కు నన్ను పిలిచి నాతో పర్ఫార్మెన్స్ చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నువ్వు ముందు మన ప్రొడ్యూసర్ గారి పేరు కరెక్ట్ గా చెప్పు. నువ్వు దామోదర్ రెడ్డి అని చెప్పిన దగ్గర నుంచి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నాయి ఆయనకి. నువ్వు ముందు ఆయన పేరు కరెక్ట్ గా చెప్పు. నా పేరు కరెక్ట్ గా చెప్పు, ఆయన పేరు కరెక్ట్. అదే మళ్ళీ మైక్ ఇవ్వాలంటే ఏదో చెప్పాలి. దామోదర్ ప్రసాద్. నాట్ దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి కాదు, ఏక్ మినిట్, దామోదర్ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. So finally, Inka, anything else left, or can I do my final concluding speech? Yeah, Nani, me, and I think Nitya also needs to come up. We'll give our final 3 words. Nitya, come up, please. First of all, I'd like to thank all the people who loved Ala Modlaindi so much. అసలు రోజు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, మేము 3 సార్లు చూసాం, 4 సార్లు చూసామని. మంచి సినిమా తీస్తున్నాం అన్న నమ్మకం మాకుంది, కానీ ఈ రేంజ్ లో మీరు ఆదరిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సినిమాని మీ హృదయాల్లో పెట్టుకొని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో నటించిన నాని అండ్ నిత్య, వాళ్ళ గురించి ఇంకా నేనేం చెప్పను. నథింగ్ లెఫ్ట్ టు సే ఎక్సెప్ట్ దట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ బోత్ యూ గైస్. నాకు గనక అవకాశం ఇస్తే నా సినిమాలు అన్ని మీతోనే చేస్తాను. ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ వై కరణ్ జోహార్ యూస్ టు వర్క్ ఓన్లీ విత్ షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్. అంటే వీడు ప్రతి సినిమా షారుఖ్ ఖాన్ కాజోల్తో ఎందుకు చేస్తాడని అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక డైరెక్టర్ కి ఏం కావాలి, ఎస్పెషలీ విత్ మీ, నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. దే జస్ట్ న్యూ వాట్ ఐ వాంటెడ్ దెమ్ టు డూ. సో ఇట్ వాస్ వెరీ ఈజీ అనమాట. నాకు వాళ్ళని డైరెక్ట్ చేయడం చాలా చాలా ఈజీ. సో మీరు నన్ను యాక్చువల్ గా పాడు చేశారు, ఇప్పుడు నెక్స్ట్ సినిమా కొంచెం కష్టమే నాకు. So thank you so much for being a part of this film. And finally and most importantly, Damu garu, thank you so much for believing in me and believing in this film, believing till the last minute. Meeku enta mandi enni negative comments icharu, enta negative advice icharu నాకు తెలుసు. అయినా మీరు వివేక్ గారు అసలు తట్టుకోకుండా you stood your ground, you believed in this film, and so happy. More than my success, I'm happy for you. Thank you so much. And one more person I forgot to thank. Venu, please ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. యముండా ఎక్కడున్నావు? యముడు ముందుకు రా. ఇందాక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టాలెంటెడ్ కామెడియన్స్ అని చెప్పాను, అందులో ప్రముఖుడు వేణు. డెఫినెట్ గా వెరీ 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 టాలెంటెడ్. అండ్ వేణు డెఫినెట్ గా నా సినిమాలో డెఫినెట్ గా చేస్తాడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ అ ఫెంటాస్టిక్ రోల్ బికాస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్ వేణు ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్. అండ్ ఓవర్ టు నాని, నిత్య అండ్ దాము గారు ఫర్ ద ఫైనల్ వర్డ్స్. సారీ, యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నార్మల్లీ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి అయితే ప్రిపేర్ అవుతాం ఏం మాట్లాడాలని, ఎందుకంటే ఒక సినిమాకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యారంటీగా ఉంటుందని తెలుసు. కాకపోతే 50 days ఫంక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి సినిమాకి. సో యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకేమైనా చెప్పాలా, మర్చిపోతున్నానా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్య కానీ నందిని కానీ, అంటే నిత్య కొంచెం ఎక్స్పీరియన్స్ లే, సీనియరే, వేరే లాంగ్వేజెస్ లో చేసి. సారీ, నేను ఇద్దరు గురించి మర్చిపోయాను. ఇద్దరు తిట్టేసేవారు నన్ను, బోత్ మై ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని మర్చిపోతుంటాం. సో ఐ ఫర్గాట్, వన్ ఇస్ మై ఫ్యామిలీ టు థ్యాంక్. So thanks mom, Uttam, Geetu, all for being there, and my friends for being there. Secondly, Kalyan and Bhupal, my film family. Thank you for the wonderful music and for the great dialogues. Thank you so much. Yeah, continued. So ఎక్కడున్నా మళ్ళీ నీ ఎంకమ్మ చెప్దాం అనుకుంది ఏంటంటే, ఎలాగో ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఏదో వాగేస్తాను. నందిని కానీ దాము గారు ఎప్పుడో ఇంతకుముందు సినిమాలు చేసిన రంజిత్ మూవీస్ బ్యానర్ పైన
అందరూ అంటుంటారు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉంటే అందరూ ఫ్రెండ్స్ అని. నేను నమ్మను దాన్ని. సక్సెస్ లో ఉంటే అందరూ ఎనిమీసే. సో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎక్కువ అంటే ఏదో తోపులాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అనుకోకండి. బట్ ఇప్పటి నుంచి అసలు నిజమైన టెస్ట్. సరే సక్సెస్ అయిపోయాం అనుకున్నది నమ్మింది తీసాం, జనాలకు నచ్చేసింది. ఇలాంటి సినిమాలు అంటే నేను ఉన్నా లేకపోయినా ప్రాజెక్ట్ లో ఇలాంటి బోల్డ్ అని రావాలి రంజిత్ మూవీస్ లో. అలాగే నందిని డైరెక్షన్ లో బోల్డ్ అని సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా టీం అందరికీ కూడా, మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్స్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. సో ఇట్స్ అ టీమ్ వర్క్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ రోజు ఈ సినిమాకి ఇంత మంచి పేరు వచ్చిందంటే చూసి ప్రమోట్ చేసిన వాళ్ళు, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి సక్సెస్ చెందుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే. నిత్య, ఓవర్ టు నిత్య గారికి. I'm glad I'm talking right now, because what I'm going to say is for us, all of us here on stage, who are like family, and some of you there who I can see, Prashanti and Rohini, and you know, it's for all Snigdha. It's for all of us. This is not something we expected at all when we started this film, and this is a very emotional moment for me, because we have discussed this and joked about it, and it's finally here. This is it. Film is a super hit, and I'm so happy for all of us, and thank you for being such a close-knit family and for making this film work together. ఇంకా నేను లాస్ట్ గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఝాన్సీకి. థ్యాంక్స్. మైక్ నాకు ఇస్తే అంతకు మించి థ్యాంక్స్ లేదు. వెల్, మీరందరూ భోంచేస్తూ యూ కెన్ బీ విత్ అస్ టుడే, అండ్ జస్ట్ 5 more minutes కొంచెం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. అలా మొదలైంది టీం తరపున అండ్ రంజిత్ మూవీస్ తరపున మీ అందరికీ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అలాగే అభిమానులకి, శ్రేయోభిలాషులకి, అండ్ సపోర్ట్ చేస్తూ వెనక ఉండి టీం వర్క్ చేస్తూ మమ్మల్ని అందరినీ నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రంజిత్ మూవీస్ తరపున తెలియజేసుకుంటున్నాం. అండ్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ టు గో ఆన్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ప్లీజ్ హ్యావ్ యువర్ డిన్నర్ అండ్ ప్లీజ్ బీ విత్ అస్. ఈ కల్చరల్స్ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రాజ్ కుమార్ అండ్ బృందం ఆల్ ది వే ఫ్రమ్ రాజమండ్రి నుంచి వచ్చారండి. వీరు రాజమండ్రి నుంచి వచ్చిన ఈ బృందం బుర్రకథని అలా మొదలైంది అనే కథ గురించి బుర్రకథ చెప్పబోతున్నారు. మరి అంతరించిపోతున్న జానపద కళల్లో బుర్రకథ కూడా ఒకటి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో, అందరికీ కూడా కళాభివందనం తెలియజేసుకుంటూ, ఈనాడు అన్ని కథలు చెప్తాం, కానీ ఈనాడు అలా మొదలైన కథ. ఆ కథ ఎలా మొదలైంది? ఈనాడు 50 రోజులు ఫంక్షన్